హాయ్ అండి, వెల్కమ్ టు రోజు మీతో. నేను మీ శివ. రియల్ ఎస్టేట్ వీడియోలు తీస్తానండి. నేను ఎలా తీస్తానో మీకు చూపించాలనుకుంటున్నాను. ఈరోజు మన భీమవరం దగ్గర ఉన్న కోడవెల్ అయితే వెళ్తున్నాం. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి, చూసేద్దాం. వీడియో మ్యాక్సిమం అంతా నేనే తీసుకుంటానండి. ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు మాత్రమే అక్కడ ఎవరంటే వాళ్ళు, అంటే లైక్ ల్యాండ్ ఓనర్ కానీ బిల్డింగ్ ఓనర్ కానీ ఉంటే వాళ్ళని కెమెరా పట్టుకోండి ఒకసారి అని చెప్పి ఇంట్రడక్షన్ నేను చెప్పేస్తాను అనమాట. చాలామంది అడుగుతారు కెమెరామెన్ ఉన్నారా అని చెప్పి. ప్రస్తుతానికి అయితే లేరండి, ఫ్యూచర్లో పెట్టుకోవాలి. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం ఇంట్రడక్షన్ చెప్పేద్దాం రండి. హాయ్ అండి, మన మోదీ గారు ఏం చెప్పారు? గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయొద్దన్నారు, కానీ ల్యాండ్ మీద చేస్తే గోల్డ్ కానీ రేట్ ఎక్కువ పెరుగుతుంది. ఎక్కడ చేయాలని ఆలోచిస్తున్నారు, ఇంకెందుకు వచ్చేయండి. మన భీమవరం దగ్గరలో ఉన్న కోడవెల్లో కొత్తగా వెంచర్ ఫామ్ చేశారండి. చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఓల్డ్ వెంచర్ డెవలప్ అయిపోయిందండి. సో కొన్ని ఫేసింగ్స్ లేవన్నమాట, ఈస్ట్ ఫేసింగ్ అలాగా. సో వాటిని చాలామంది అడుగుతున్నారు, బ్యాక్కి వెళ్ళిపోతున్నారని చెప్పి వీళ్ళ కొత్తగా మళ్ళీ ఇక్కడ పొలం మళ్ళీ తీసుకుని ఇక్కడైతే ఫామ్ చేశారు. సో ఇంకెందుకు ఆలోచిస్తాం, ఒకసారి ఎన్ని ఎలా చూసేద్దాం రండి. మామూలుగా ముందుగా ఈ వీడియో అంతా కూడా నిలువుగా వీడియో తీస్తానండి. తీసిన తర్వాత మనం అయితే డ్రోన్ అయితే యూజ్ చేస్తాం. మనం డ్రోన్ కొత్తగా కొన్నాము. సో ఇది వచ్చి డీజే మినీ 4 Pro అండి. ఇది 1,20,000 అయిందండి ఇది మనం కొని. సో నేనే లైట్గా నేర్చుకున్నాను, ఫుల్ బడ్జెట్గా నాకు రాదు. సో ఇదే అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే దీనికి బ్యాక్ సైడ్ ఇవి ఉంటాయండి, ఇవి తీసుకుని ఇటు పక్కన ఫిట్ చేసుకోవాలి. సో 2 ఉంటాయి అన్నమాట. ఇది ఓపెన్ చేయాలి. సో ఇది ముందు పక్కన పెట్టుకుందాం. తర్వాత డ్రోన్ అండి, క్లిప్ ఇస్తాడు, ఓపెన్ చేయాలి. దగ్గర రండి. ఇవి బ్యాటరీస్ అండి. బ్యాటరీస్ వచ్చి 3 ఉంటుంది, ఒకటి కూడా ½ అన్ అవర్ అయితే వస్తుంది. డ్రోను చాలా బెనిఫిట్ అండి, ఎందుకంటే ఇది మనకు బ్యాటరీ అయిపోయినా కానీ ఆటోమేటిక్గా బ్యాక్ వచ్చేస్తుంది అనమాట అండి. కంగారు పడ అవసరం లేదు బ్యాటరీ అయిపోయిందని. ఒక్కడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే పైకి వెళ్ళినప్పుడు ఏం తగలకుండా ఉంటే చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఒక క్లిక్ చేసి మళ్ళీ డబుల్ క్లిక్ చేస్తే ఆన్ అవుతుందండి. సో డ్రోన్ పక్కన పెట్టుకుందాం. ఇది ఆన్ చేద్దాం. సో డ్రోన్ అయితే ఆన్ అయిపోయింది, ఆన్ అవుతుంది. డ్రోన్ కనిపిస్తుందండి. సో ముందుగా క్యాప్ తీయాలి. డ్రోన్ అయితే ఆన్ చేస్తాం అనమాట అండి. పైకి ఎగరేద్దాం. దానికి ఏమైనా అడ్వాన్స్ ఉంటే కిక్ ఇక్కడ ఆన్ చేస్తూ ఉంటుంది. 2 కవర్ చేయండి. మొత్తం అంతా కూడా కవర్ చేయించండి డ్రోన్ వీడియోలతో. డ్రోన్ షాట్లు బాగుంటాయి. దీంట్లో నిలువుగా అడ్డంగా 2 ఉంటాయండి. మనకి యూట్యూబ్ ఛానల్కి అయితే అడ్డంగా తీస్తాము. ఇప్పుడు తీసేదేమో మనం ఓల్డ్ తీస్తున్నామండి, ఆల్రెడీ వెంచర్ డెవలప్ అయిన తీస్తున్నాము. ఇచ్చేయండి. డ్రోన్ చాలా దూరం వెళ్ళిందండి. మనం ఏం చేస్తామంటే రిటర్న్ టు హోమ్ కొడితే డ్రోన్ ఏమో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఎక్కడ దాకా వెళ్ళిందో అక్కడ వరకు అదే చూసుకుని రిటర్న్ వచ్చేస్తుంది అనమాట. ఇది అయిపోయింది, ల్యాండింగ్ అవుతుందండి. సో ఇది పట్టుకుంటే మళ్ళీ మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇలా క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. డ్రోన్ షాట్ చూసారు కదండి ఎంత చక్కగా వస్తుందో. వెంచర్ కూడా చాలా బాగుంటుందండి, చుట్టూరు చెట్లు పొలాలతో చాలా బాగుంటుంది. ఈ వాటర్ ట్యాంక్ కూడా వేలే కట్టారనమాట అండి ఈ వెంచర్ కోసం. ఇప్పుడు నిలువుగా ఉంది కదండి, ఇప్పుడు మనం దాన్ని కిందకే దింపామన్నమాట. అందుకని మనం ల్యాండ్ చూపిస్తుంది డ్రోన్ది.
సో ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉందంటారండి, బట్ వాటర్ ప్రాబ్లం అయితే లేదండి. బోర్ కూడా పడింది, మంచి వాటర్ పడింది, అది కూడా అండి. బిల్డింగ్స్ కూడా ఆ వాటర్తోనే తడుపుతున్నారనమాట. సో చాలామంది ఇద్దరు ముగ్గురు నాతో అందరూ వాటర్ ప్రాబ్లం అండి, బట్ ఇక్కడ వాటర్ ప్రాబ్లం అయితే ఉండదన్నమాట అండి. సో ట్యాంకే వీళ్ళే ఈ వెంచర్ కోసం ఇక్కడ కట్టించారనమాట, బట్ ఇంకా ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేస్తారు. అండ్ నెక్స్ట్ హౌస్లు కూడా ఉన్నాయండి, ఒకసారి అవి కూడా చూద్దాం రండి. వెంచర్లో మళ్ళీ కట్టిస్తుంది. ఈ వెంచర్లో ల్యాండ్సే కదండి, హౌస్లు కూడా కట్టి అమ్ముతున్నారు. ఒకసారి హౌస్లు ఎలా ఉన్నాయో సరదాగా చూద్దాం రండి. వచ్చాను నాతో పాటు. యాక్చువల్లీ కార్ పార్కింగ్ ఫ్రంట్ కూడా సరిపోతుందండి, వాళ్ళకి ఎక్కువ స్పేస్ ఉంటుందని చెప్పి ఇలా అయితే ఇచ్చారనమాట. ఇవన్నీ టేక్ అనమాట అండి, చాలా క్వాలిటీగా అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు వాళ్ళు. చాలా బాగుంది. ఈ బిల్డింగ్ అయితే సేల్ అయిపోయిందండి, ఈ మాల్లోనే మళ్ళీ ఎదురు కూడా కడుతున్నారు, అవి కూడా చూద్దాము. సో అంతా కూడా చాలా బాగుందండి. సో సరే అంతా కూడా ఖాళీ ప్లేస్ వచ్చింది. అండ్ దేవుడికి అది కూడా సపరేట్గా ఇచ్చారండి. కబోర్డ్ వర్క్ కూడా అయిపోయింది, చాలా బాగుంటుంది. వెంటిలేషన్ అంతా కూడాను పీస్ ఆఫ్ లివింగ్ చాలా బాగుంటుందండి. మోడర్న్ కిచెన్ ఇచ్చారు, ఇక డైనింగ్ ఏరియా అనమాట, చూపించండి. అండ్ బెడ్రూమ్ ఎలా ఉందో చేద్దాం. సో బెడ్రూమ్ వచ్చేటప్పటికి ఇదండి వాష్రూమ్. దీనికి మనకి కబోర్డ్స్ బ్యాక్ సైడ్ ఇచ్చారు. సో చాలా స్పేసెస్గా ఉంది, బాత్రూమ్ కూడా స్పేసెస్గా చాలా బాగుందన్నమాట. ఓకే స్టాప్. సో ఇక్కడ ఎటువంటి వాటర్ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం 3000 లీటర్ల సంప్ అయితే తయారు చేశారండి ఇక్కడ. సో ఫుల్ వాటర్ అనమాట అండి, మనకు వాటర్ బోర్ పడిందండి ఇక్కడ. అండ్ మనకి వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉంది, పంచాయతీ వాటర్. ఇక్కడ మనకి దగ్గరలోనే ఆల్రెడీ ట్యాంక్ కూడా కట్టించారు. సో వాటర్ ప్రాబ్లం ఉంటుంది అనుకుంటారు చాలామంది ఇటు సైడ్, కానీ ఇక్కడ వాటర్ ప్రాబ్లం అయితే అసలు ఉండదన్నమాట. 2 బెడ్రూమ్లు కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయండి, అది కాకుండా సపరేట్గా మళ్ళీ ఇక్కడ ఇచ్చారు. సో ఎక్కడ కూడా గోడకు అటాచ్ అవ్వకుండా వాస్తు ప్రకారం బాత్రూమ్ కట్టారు. అండ్ స్పేస్ కూడా ఈ రోడ్డు సొంతంతా కూడా వదిలేరనమాట, అది కూడా ఉంటుంది అనమాట అండి. సో వాస్తు ప్రకారం 100% వాస్తు ప్రకారం ఉంటుంది. క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్త బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నా, అవి కూడా చూసేద్దాం రండి. లేదు ఇంకా అదేంటండి గొట్టం కొత్తదా, ఇది నిలువుగా తీయండి ఇప్పుడే. సో ఇవి వచ్చేటప్పటికి 4 సెంట్లలో బిల్డింగ్స్ అండి కడుతున్నారు, కన్స్ట్రక్షన్ ఇవి కొత్తగాను. ఇవి వచ్చి ఫేసింగ్ వచ్చినప్పటికి సౌత్ ఫేసింగ్. ఇవన్నీ డబుల్ బెడ్రూమ్స్ అండి. ఇక్కడ ఫ్రిడ్జ్కి సపరేట్గా అయితే వీళ్ళు పెట్టారు, బాగుంది. ఇది పైన ఏమో చిన్న అటక ఇచ్చారు. అండ్ కిచెన్ ఇది బాగుందండి, డబుల్ బెడ్రూమ్. ప్రశాంతమైన జీవితం. ఓకే ఇదండి విషయం. ఈ రకంగా మనం రియల్ ఎస్టేట్ వీడియోలు అయితే తీస్తూ ఉంటాను అనమాట అండి. నాకు ఇన్స్టాగ్రామ్లో శివ ప్రాపర్టీస్ అని ఛానల్ ఉంది, ఆ ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను, విజిట్లు చేపిస్తుంటాను, సెల్లింగ్ అండ్ బయింగ్ చేపిస్తూ ఉంటాం అనమాట అండి. సో రోజు మీతో ఉండాలంటే రోజు మీతో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.